హాయ్ హలో అందరికీ నమస్తే. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిలక్ష్మి కిచెన్. ఏంటి ఈరోజు సాయిలక్ష్మి కిచెన్లో చేయి మారింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను వంట చేయలేదండి. మా అన్నయ్య బిర్యానీ చేశాడు. మా అన్నయ్య బిర్యానీ చేశాడంటే ఇంకా వేరే లెవెల్. ఇంకా దానికి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. వంకలు పెట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా బిర్యానీ చేస్తాడు. సో సూపర్ హిట్గా అయింది. ఈసారి అయితే నార్మల్ స్పైస్ బిర్యానీ కాకుండా డబుల్ స్పైస్ బిర్యానీ చేశాడు. నాకు డబుల్ స్పైస్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. అండ్ చప్పగా ఉన్న నోటికి ఎంత కమ్మగా తింటామో అంత హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే ఒక 4 బిర్యానీ ఆకుల్ని తుంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో ఒక స్పూన్ జీలకర్ర అండ్ మిరియాలు, ధనియాలు 2 స్పూన్స్, అవి స్టార్ అనీస్ అంటారు కదా, అవి ఒక 2, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు. కావాల్సిన మీకు చూపించిన మసాలా సామాన్లు అన్నీ ప్యాన్లో వేసేసుకొని జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఒక దాంట్లో మిక్సీ జార్లో యాలకులు, తర్వాత జాజికాయ అంటారు కదా, జాజికాయ అండ్ లవంగాలు అవన్నీ కలిపి మిక్సీ చేసి ఆ పౌడర్ పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇందాక చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అవన్నీ పౌడర్ చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఒక 1/2 కప్. నేనైతే ఇదంతా మొత్తం వేయను, కొంచెమే వేసుకుంటాను. అదే మిక్సీ జార్లో ఒక 5 మిరపకాయలు, అంటే మీ కారంకి సరిపడేటట్టుగా తీసుకోండి. నేను తీసుకున్న 1.5 kg రైస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే చికెన్ 1 kg తీసుకున్నాము. 1 kg చికెన్ని బాగా వాష్ చేసుకొని ఎందులో అయితే మనం బిర్యానీ చేసుకుంటామో అందులోనే యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ మనం ఆడించి పెట్టుకున్న యాలకుల మసాలా పౌడర్ ఉంది కదా అది, దాని తర్వాత ఎండుమిరపకాయలు అండ్ ధనియాలు అన్నీ ఫ్రై చేసి ఆడించుకున్నాం కదా మసాలా పౌడర్, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అదైతే నేను మొత్తం యాడ్ చేయలేదు. మొత్తం యాడ్ చేసుకున్నా మీ ఇష్టం. ఈజీగా అది 1.5 kg రైస్కి సరిపోతుంది. బట్ నేనైతే ఎండుమిరపకాయలు అండ్ నార్మల్ కారం కూడా యాడ్ చేశానని ఎక్కువ యాడ్ చేయలేదు. ఇప్పుడు అందులోనే కొంచెం కారం అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా, తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ముక్కకి ఆ మసాలా మొత్తం పట్టేటట్టుగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మా అన్నయ్య అయితే ఫుల్గా మ్యారినేట్ చేయడానికి బాగా మిక్స్ చేసి పెడుతున్నారు. ఎంత ఎక్కువ మిక్స్ చేస్తామో అంత బాగుంటుంది. అండ్ మళ్ళీ రాగా ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని దాల్చిన చెక్కలు, కొన్ని లవంగాలు, కొన్ని అనాస పువ్వు అవన్నీ యాడ్ చేసుకో. ఆల్రెడీ నేను ముందుగానే డ్రై ఆనియన్స్ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రై చేసిన దాంట్లో పక్కన పెట్టుకుని 2 నిమ్మకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని బిర్యానీ ఆకులు అండ్ ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అదైతే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే యాడ్ చేయకూడదు. ఇప్పుడు అందులోనే దాల్చిన చెక్క కూడా యాడ్ చేసేసుకొని దాల్చిన చెక్క యాడ్ చేసేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో ఆడుకుంటే ఫ్రెష్గా ఇంకా బాగుంటుంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే యాడ్ చేశాను, బయట నుంచి తెచ్చుకోలేదు. కొంచెం నాకు ఇంట్లో ప్రిఫరబుల్ అనిపించి ఇంట్లోనే చేసుకుంటాను. సో ఇప్పుడైతే మసాలాస్ అన్నీ యాడ్ చేసేస్తాం కదా. ఇదైతే నాకు పర్ఫెక్ట్ బిర్యానీ. ఫుల్ క్లమ్జీగా ఉంది. స్టవ్ పక్కన కానీ పెట్టిన దాని పక్కన కానీ ఏది చూడకండి, ఎందుకంటే ఎడిట్ కూడా నేను మధ్యలో మర్చిపోయాను చేయడం. సో అదంతా ఇగ్నోర్ చేసేసేయండి. సో ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అది అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాం అందులో కావాల్సి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 2 హ్యాండ్ఫుల్గా వేసేసుకోవాలి. దగ్గర నాకు మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 6 ఆనియన్స్ని తీసుకున్నాను. 6 ఆనియన్స్ని ఫ్రై చేసేసుకున్నాను. సో స్ప్రింగ్ ఆనియన్స్ వేసాక ఒక 1/2 లీటర్ కర్డ్, అంటే 400 ml ఆఫ్ కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫుల్ ఒక ప్యాకెట్ కర్డ్ అయితే సరిపోతుంది. మనం తీసుకున్న 1.5 kg రైస్కి అండ్ 1 kg చికెన్కి
పర్ఫెక్ట్గా ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది ఈజీగా ఒక 7 to 8 మెంబర్స్, ఎక్కువగా తినే వాళ్ళైతే 7 to 8 మెంబర్స్ ఈజీగా తినేసేయచ్చు. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొత్తిమీర అండ్ మన మింట్ లీవ్స్, పుదీనా కూడా యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి దమ్ బిర్యానీకి మిక్సింగే మెయిన్. ఇప్పుడైతే మనకు కావాల్సినవన్నీ ఆల్మోస్ట్గా యాడ్ చేసాం కదా, అప్పుడు లాస్ట్లో గ్రీన్ చిల్లీ పేస్ట్, లేదంటే చేతులు ఫుల్గా మండిపోతుంది ఫస్ట్లో యాడ్ చేశారంటే. గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేశాక అది మొత్తం సైడ్స్ అన్నీ తుడిచేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 hours, మ్యాక్సిమం 1.5 to 2 hours పెట్టుకుంటే చాలా బెటర్. 2 hours తర్వాత నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కావాల్సిన బిర్యానీ ఆకులు, యాలకులు, ధనియాలు అండ్ కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ అనీస్ అవన్నీ వేసేసుకొని అది మరుగుతూ ఉంటుంది. అండ్ నేను 1.5 kg బాస్మతి రైస్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నానబెట్టుకుని ఆ రైస్ ఏదైతే వాటర్ ఉందో అందులో బాయిల్ చేసుకొని 50% బాయిల్ అయింది ఒక లేయర్గా వేసుకుంటున్నాం. దాని మీద స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ అది పక్కకు పెట్టేసుకొని ఒక 70% కుక్ అయిన రైస్ని 70 to 80% కుక్ అయిన రైస్ని మళ్ళీ పైన ఇంకొక లేయర్గా యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకు 2 లేయర్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే 2 లేయర్స్ యాడ్ చేస్తేనే సూపర్గా ఉంటుంది. అండ్ నా ఒక కెమెరామ్యానే కాదు, తను కూడా ఒక యూట్యూబరే. తన ఛానల్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు సెకండ్ లేయర్ అయితే మనం వేసుకుంటున్నాం. బిర్యానీ ఎప్పుడైనా మనం 1 kg కుక్ చేయాలనుకుంటే మినిమం 3 kgs కుక్ అయ్యేంత వెడల్పుదే తీసుకోవాలి. చిన్నది తీసుకున్నామంటే మన కుకింగ్కి బాగోదు అండ్ టేస్ట్ కూడా అంతగా బాగోదు. మొత్తం రైస్ అంతా ఇప్పుడు 70 to 80% కుక్ అయిన రైస్ అంతా వేసేసుకొని మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఒక స్టవ్ పెట్టుకొని, స్టవ్ మీద ఒక దల్సటి కళాయి ఏదైనా పెట్టుకొని దాని మీద ఈ బిర్యానీ అండా పెట్టుకొని ఆ బిర్యానీ అండాలోని కొత్తిమీర, నెయ్యి అవన్నీ వేసేసుకొని మూత పెట్టుకోవాలి. కొత్తిమీర, నెయ్యి అవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మా అన్నయ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు నిజంగా. మూత పెట్టేసుకొని ఫస్ట్ ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 20 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అండ్ ప్రెషర్ అంతా బయటికి పోకుండా పైన బరువుగా ఒక వాటర్ ఫిల్ అయినా చేసుకోవచ్చు, లేదంటే రుబ్బు రాయి ఉంటుంది చిన్నది, అది కూడా పెట్టుకోవచ్చు. మా దగ్గర పెద్దదే ఉంది అందుకే అది పెట్టలేదు. ఫైనల్లీ మై బిర్యానీ ఈజ్ రెడీ. నేను రాకముందే కలిపేశారు, అందుకే స్టార్టింగ్ కొంచెం క్లిప్పింగ్ అయితే మిక్స్ అయింది. బట్ ఈ బిర్యానీ అల్టిమేట్ అని చెప్తాను. నాకైతే ఇంకా వేడికి ఇస్తున్నట్టున్నా. భలే ఉన్న టేస్ట్. మీరు కూడా తయారు చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.